హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లిల్లీపుట్ల రెండో భాగమైన ద షాడో మొదలు పెడదాం. సీతాపురం రాజకోట అద్భుతమైన చంద్రబింబాల కాంతితో మెరిసిపోతూ ఉంది. కోటలో వెలుగుల కోసం, అందం కోసం అమర్చి ఉన్న దీపాలు చల్లటి గాలి వీస్తూ ఉంటే ఆ గాలికి అవి నాట్యం చేస్తున్నాయా అన్నట్లు అటూ ఇటూ ఊగుతూ ఉన్నాయి. అలాగే కోట లోపలంతా మేళతాళాలతో సంబరాలు మొదలైపోయాయి. ఈ రోజు వారి సైన్యాధికారి అయిన విక్రమార్కుడు తిరిగి వస్తున్నాడని చెప్పి రాజ్యమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఆ ప్రజలందరూ మహాపరాక్రమశాలైన విక్రమార్కుడు వస్తున్నాడు అని ఆనందంలో ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా విక్రమార్కుడు రాజ్యంలో ప్రవేశించాడు. విక్రమార్కుడి భుజం మీద తన స్నేహితులైన మహావీరులైన లిల్లీపుట్లు కూర్చుని అందరికీ చిరుమందహాసం చేస్తూ చేతులను ఊపుతూ అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. విక్రమార్కుడు ప్రజల మధ్యలో నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటే ప్రజలు ఆ లిల్లీపుట్లను విచిత్రంగా, ఆశ్చర్యంగా చూడటమే కాకుండా ఎంతో ఆనందంగా మా దేశానికి వచ్చారా అని చెప్పి వాళ్ళకి కరచరధ్వనులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. లిల్లీపుట్లు వారి చిన్న చిన్న చేతులు ప్రజలకు ఊపుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. విక్రమార్కుడు కోటలో ప్రవేశించేటప్పుడు అక్కడ ద్వారానికి రక్షణగా ఉన్న సైన్యాధికారులను చూసి, వీళ్ళు నా స్నేహితులు, చూడటానికి చిన్నగా ఉన్నారు గాని వాళ్లలో ఒక్కడు చాలు మన సైన్యాన్ని మొత్తం ఓడించేయగలరు అని విక్రమార్కుడు లోపలికి ప్రవేశించాడు.